వేలాది మంది తెలంగాణ పాల్గొని భారతదేశం యొక్క పట్టుదలను గొప్పతనాన్ని ఐక్యమత్యాన్ని సాధించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, భారతదేశం ఎంత ప్రతిష్టంగా ఉంది, భారత సైనిక శక్తి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో మనకు తెలిసింది. ఒకటే రోజు ఒక నైట్లో ఒక గంటలో 9 ఉగ్రవాద సంస్థలను మట్టు వ్యక్తి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రవాదాన్ని నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి స్ట్రాటజీని చూసి అగ్రదేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అవునా, భారతదేశ సైనిక శక్తి ఇంత బ్రహ్మాండంగా ఉందా అని ప్రపంచమంతా నివ్వెరపోయే రీతిలో మన శక్తి సైనిక సామర్థ్యాన్ని మరొకసారి నిరూపించుకుంటుంది. ఇంకోవైపు అనేక దేశాలు మన దేశాన్ని చూస్తున్నటువంటి దేశాలు మన యొక్క సామర్థ్యాన్ని చూసి, పాకిస్తాన్ ఎన్నో పూర్తిలో అణు సామర్థ్యం అణుబాంబులు చెప్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇటువంటి వారికి భయపడం మా భారతదేశం యొక్క శక్తి ఏంటిదో చూపిద్దామని చెప్పారు. కాబట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి కంకణబద్ధుడైనటువంటి నరేంద్ర మోడీని చూసి భారత ప్రజలందరూ ప్రధానమంత్రి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మన దేశానికి ఒక గొప్ప మహానుభావుడు ప్రధానమంత్రి కావడం భారతదేశం యొక్క అదృష్టం. అవినీతిని నిర్మూలించడానికి, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి స్వచ్ఛమైన రాజకీయాలు, పవిత్రమైన రాజకీయాలు, పూర్వ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం, భారతదేశం యొక్క ఉన్నత విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటు చెప్తున్న నరేంద్ర మోడీకి భారత జాతం ఈరోజు సరుడు పడుతుంది. అదేవిధంగా సైనికులందరూ వాళ్ళు చూపినటువంటి శక్తి సామర్థ్యాలు మరొకసారి కూడా మనం అందరం అభినందించాలి. అదేవిధంగా ప్రధానమంత్రిని మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోని విదేశాలకు పోయినప్పుడు నరేంద్ర మోడీ గారిని అక్కడ ఎయిర్పోర్ట్లలో ఆ దేశ అధ్యక్షుడు, దేశ ప్రధానులు ఆయన పాదాభివందనం చేస్తున్నారంటే ఎంత గొప్ప ప్రధానమంత్రి మనం అందరం గుర్తించుకోవాలి. భారతదేశం గొప్ప అదృష్ట దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి గొప్ప మహానుభావులు ఈ దేశాన్ని పాలించడం ఈ దేశం యొక్క అదృష్టమని, అదేవిధంగా అందరికీ తెలంగాణ పాల్గొన్న అందరికీ కుల మత వర్గ విభేదాలకు అతీతంగా భారతీయ విశిష్టతను చాటి చెప్తున్నా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకం వందనాలు.